నమస్తే వీధుల స్వాతం లక్ష్యం సమాజహితం. ప్రపంచం మొత్తం కూడా సప్త ఋషులు బ్రహ్మ సృష్టించిన తర్వాత సప్త ఋషులు అనే వాళ్ళ విధంగానే ముందుకు వచ్చిన విధంగా మనం తెలుసుకుంటూనే ఉంటాం. ఆ తర్వాత ప్రతి ఊళ్ళో రామాలయము, శివాలయము, బొడ్రాయి, హనుమంతుడితో పాటు గ్రామదేవత కంపల్సరీ ఉంటుంది. గ్రామదేవతలతో పాటు కులదేవత కూడా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. రాను రాను కొంతమంది దేవుళ్ళే ఫేమస్ అని కొన్ని చోట్లకి వెళ్ళాలన్నటువంటి కొంచెం మరి ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారం అలాగనే వెళ్ళిపోయింది. కానీ గురువుగారు మరి కులగురు గారు శ్రీ సిద్ధగురు కాళీచరణ్ దాస్ దత్తసాయి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. కులాచార పీఠం వారు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనము సిద్దిపేట జిల్లా నంగునూరు మండల్ రాజగోపాల్పేట్ విలేజ్లో ఉన్నటువంటి శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లి దేవాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము. సో ఎందుకు ఈడికి వచ్చాము, అసలు ఈ టెంపుల్ గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి, ఏమైనా విషయాలు వారితో డిస్కస్ చేసే ముందు, సో హన్మకొండ మెయిన్ రోడ్లో ఉంది. సిద్దిపేట ఎక్స్ రోడ్ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాబోయే రోజుల్లో పుణ్యక్షేత్రంగా వెలవబోతుంది. ఇక్కడ మరి చాలా విషయాలు కూడా మరి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ యజ్ఞయాగాలు కూడా జరిగే అవకాశం ఉందని కూడా మనం గురుగారితో డిస్కస్ చేయడం జరిగింది. సో వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే జయ గురుదత్త. సో మనం అనుకున్నట్టుగా నేను చెప్పినట్టుగా కూడా భూమి ఫస్ట్ బ్రహ్మ సృష్టించినప్పుడు సప్త ఋషుల నుంచి వచ్చినప్పుడు సో ఆ రేణుకెళ్ళమ్మ తల్లి కూడా అదే అంశము అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ రేణుకెళ్ళమ్మ ప్రసిద్ధి చెందడానికి మొదటి కారణం ఇది ఏంటంటే రేణుకామ త్రేతాయుగంలో పరశురాముల వారు అవతారం ఎత్తారు. సో జమదగ్ని మహాముని రేణుకామాత పరమేశ్వరుడు పార్వతీదేవి అంశాలు వాళ్ళ సుపుత్రుడిగా సాక్షాత్ శ్రీమన్నారాయణే పరశురాముడు అవతారం ఎత్తారు. అది మనకంత త్రేతాయుగంలో జరిగిన స్టోరీ తెలిసేది. సో అమ్మవారు ఏంటంటే ఆమె జగజ్జనని అంశ సాక్షాత్ పరమేశ్వరి. వాళ్ళు ఎప్పుడైతే జమదగ్ని మహాముని కాష్టం చేసేటప్పుడు అది ఒక దైవలీల. మన కార్తవీర అర్జున్ జన్మించడము, శ్రీహరి చెప్తాడు సుదర్శన చక్రానికి అహంకారం వచ్చింది కాబట్టి నేను ఒక అవతారంలో నిన్ను వాడకుండా నీ అహంకారం అంచుతా అని వరం ఇచ్చి కార్తవీరాజుని జన్మించి అతను వెళ్ళి అక్కడున్న గోవుని అడగడము, ఆ జమదగ్ని మహాముని నిరాకరించడము, అప్పుడు తెలియకుండా వాళ్ళ గోవుని ఫోర్స్ఫుల్గా తీసుకుపోవడము, పరశురాముడు వాళ్ళు వెళ్ళి యుద్ధం చేసి కార్తవీరాజు సంహరించడం అంతా మనకు తెలిసింది. సో దొంగతనంగా వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు వచ్చేసి జమదగ్ని మహాముని శిరస్సు వధిస్తారనమాట. అప్పుడు పరశురాముడు వెళ్ళి వాళ్ళందరినీ వధించాక కాష్టం కాలవాలి కదా. సో మీలాంటి పుణ్యపురుషులు మాలాంటి పుణ్యపురుషులు చేసే ఏకైక వ్యక్తి దత్తప్రభు మాత్రమే. సో దత్తాత్రేయ యోగీశ్వరుడు సహ్యాద్రి పర్వతంలో ఉన్నాడు. అక్కడ తీసుకెళ్ళి అమ్మవారు ఆజ్ఞిస్తే పరశురాముడు తీసుకెళ్తాడు. సాక్షాత్ దత్తప్రభు వాళ్ళకి అంత్యక్రియలు చేస్తారు. చేసి పరశురాముడికి విద్య టెస్ట్ పెట్టి తన గురువుగా పరశురాముని శిష్యుడిగా స్వీకరిస్తే తనకి ఇంకా చిరంజీవి సద్గురు తత్వాన్ని ప్రసాదించడం ఇదంతా త్రేతాయుగం జరిగిన మహా ఇది. సో అప్పుడు ఏమంటే దేవతల వరం ఇస్తారు. ఏంటంటే కులదేవత రేణుకామాత ఏంటంటే కులదేవత తెలియని వాళ్ళు కూడా రేణుకామాతను కులదేవత కొలవచ్చు. దుర్గామాత అవతారం కాబట్టి కులాంశమై కులగురు పీఠంలో కులదేవత అయ్యి ఎంతోమందికి అనుగ్రహం ఇచ్చి వాళ్ళ సంతాన సాఫల్యం ఇచ్చి రాబోయే తరాలకు లక్ష్మి కటాక్షలు ఇవ్వాలని అమ్మవారికి వరం ఉంది. సో అప్పటి నుంచి మన సౌత్ ఇండియాలో ఎక్కువగా రేణుకామాత ఆలయాలు ఊరూరులో ఉండడము. కర్ణాటక మాహూర్ అనే శక్తిపీఠము 108 శక్తిపీఠాల్లో రేణుకామాతది మాహూర్ క్షేత్రం. అది ఆదిలాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ మహారాష్ట్రలో ఉంటుంది. చాలామంది తెలియదు ఇది. అక్కడ మాహూర్ అమ్మవారు అక్కడ వెలవడం జరిగింది. అక్కడనే సహ్యాద్రి పర్వతం అది. అక్కడనే జమదగ్ని మహాముని సమాధి ఉంది. సో ఈ చరిత్ర అంతా అక్కడే జరిగింది. సో అక్కడ అమ్మవారు వెలిసింది. మెయిన్ శక్తిపీఠం అమ్మవారు వెలిసింది కూడా ఒక 108 శక్తిపీఠాలు ఒక శక్తిపీఠం మాహూర్ అనమాట అది. సో అది అమ్మ గ్రామదేవతగా ప్రతి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కరివారి అమ్మ అంటారు అమ్మని. అక్కడ కూడా చాలా గొప్పగా పూజిస్తారు. అలా అమ్మవారు ఒక అవతార రహస్యం అది. మన హరిజన సోదరులు దాదాపుగా కూడా వాళ్ళు ఉన్న ఏరియాలో రేణుకెళ్ళమ్మ ఉంటుంది. సో గౌడ్స్ కూడా బాగా కొంతమంది మర్చిపోయినట్టే అనిపిస్తుంది. దీనిలో చూడాలి చాలా క్యాస్ట్లకి రేణుకామాతనే ఉంది. ఒక గౌడ్స్ అనే కాదు, అందరు గౌడ్స్ అనుకుంటారు కానీ చాలామంది క్యాస్ట్లకు కూడా రేణుకామాతనే కులదైవంగా ఉంది. డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ క్యాస్ట్లో నేను రీసెర్చ్ చేసినప్పుడు ఎక్కువ మంది రేణుకామాత మా కులదైవం అని చెప్పడం జరిగింది. సో గ్రామ దేవతల్లో అంశాకి మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ వీళ్ళందరూ కూడా రేణుకామాత అగ్రగణ్య అని చెప్పుకోవచ్చు. అట్లా ఒక రేణుకామాత మాత్రం ఎక్కడైనా ఉంటుంది.
ఏ గ్రామం తీసుకున్నా దేవత కాకుండా ఎక్కువ కులదేవతనే పూజిస్తారు కదా అమ్మవారిని. గ్రామాచారంలో పూజిస్తున్నారు. అయితే నేను దాన్ని ఏం చేశానంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఆలయంలో కూడా గ్రామదేవత ప్రతిష్టనే ఫస్ట్ చేయడం జరిగింది. నేను పీఠాచార్యుని అయ్యాక నేను కౌలాచార సిద్ధయోగ పీఠం కాబట్టి నాది చాలామంది కులదేవత పుణ్యం వెళ్ళట్లేదు. వాళ్ళ కులదేవతని గ్రామాచారంలో పూజ చేస్తున్నారు కాబట్టి కులాచారంలో కనెక్ట్ సింక్ కాకపోవడం వల్ల చాలామంది కూడా నాగదోషాలు పితృదోషాలతో సఫర్ అవుతున్నారు కలికాలంలో. మీరు ఎటుపోండి 90% పితృదోషాలు నాగదోషాలు కాలదర్భదోషం అంటాడు. ఎందుకు అంటే మీరు ప్రాపర్గా మీ కులదేవతకి కనెక్ట్ కావట్లేదు. కులదేవతకి మీరు అర్చన చేయట్లేదు కాబట్టి పితృదేవతలు శాంతించట్లేదు. పితృదేశాలు మోక్షం ప్రసాదించేది కులదేవతనే. సో ఆ కనెక్షన్ మిస్ అవుతుంది, ఆ వేవ్లెంత్ పోతుంది. అందుకే నేను ఏం చేశానంటే కౌలాచార పీఠం కాబట్టి గ్రామాచారంలో కూడా మళ్ళీ కులదేవత అంశం రావాలని ఈ పీఠాన్ని ఎంచుకొని ఈ గుడిని ఎంచుకొని కులాచారంలో మళ్ళీ రీప్రతిష్ఠ చేశాను. సో గ్రామాచార పూజ చేసినా ఇక్కడ వాళ్ళ కులదేవత కనెక్ట్ అయ్యేటట్టు మనం రీప్రతిష్ఠ చేశాము. అది ఈ విశిష్టత, ఈ గుడి విశిష్టత. అది ఇక్కడికి వచ్చి పూజ చేస్తే ఎవరు చేసినా వాళ్ళ కులదేవత అనుగ్రహం కనెక్ట్ అవుతుంది. వాళ్ళకి ఏ కులదేవత ఉన్నప్పటికీ కూడా అట్లా అట్లా అది ఇప్పుడు ఈ ఆలయానికి అంటున్నామో చిన్న మండపం నిర్మాణం చేయాలి. అదే ఇక్కడికి వచ్చి పూజ చేస్తే వాళ్ళ కులదేవత ఎవరైనా కులదేవత రూపంలో కనెక్ట్ కావాలని నా ఫ్యూచర్ ప్లాన్. ఇక్కడ కొంచెం మన 1000 square yards పక్కన ల్యాండ్ ఉంది. కులగురు పీఠాన్ని నిర్మిద్దాము. ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళు వచ్చి పూజ చేసినా వాళ్ళ కులదేవత వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు చేద్దామని ఫ్యూచర్ ప్లాన్. కౌలాచార పీఠం అనేది మన దక్షిణ భారతదేశంలో ఇది ఫస్ట్దేనా? చాలా ఉన్నాయి కానీ తెలియదు. కానీ నాకు తెలిసి తెలంగాణలో పుట్టి పెరిగిన కౌలాచార గురు నేనే ఫస్ట్ అని నేను భావిస్తున్నా. చాలా వేరే ఆంధ్రాలో ఉంది కౌలాచార పీఠము, వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు కానీ వాళ్ళ ఆంధ్ర లింక్ కదా. తెలంగాణలో పుట్టి పెరిగి గురువు అయింది నేను ఒక్కనే అని నేను భావిస్తున్నా. సో మరి ఈ కౌలాచార పీఠం వల్ల ప్రజలకు అంటే ఏ మేలు జరిగే అవకాశం ఉంది? కులదేవత కౌలు ఇప్పుడు మీకు ఆల్రెడీ మనం గతం వీడియో చేసాము. హిందూ మతం అనేది 4-5 ఆచారాలు: దక్షిణాచారము, వామాచారము, కౌలాచారము, సమయాచారము, సిద్ధాచారము. సో ఇన్ని ఆచారాలు అందరు మర్చిపోవాలి. దక్షిణాచారం హిందూయిజం అని మభ్యలో పడిపోయింది ఇన్ని రోజులు. సో కౌలాచారం ఏంటంటే శక్తి శాక్తేయము కుల దేవత అంశంలో పూజించే విధానం. సో కులాచారం అంతా కూడా ఆ చండీ మాతని కులాచార అంశంలో మనం పూజ చేస్తాం. శ్రీచక్ర పీఠము అమ్మని జగజ్జనిని కాబట్టి ఆ తల్లి నుంచి కులదేవతలు అందరూ వచ్చారు కాబట్టి కుల్ ఆచారంలో పూజ చేసే విధానమే కౌలాచారము. సో మరి ఇక్కడ యాగం కూడా చేస్తా అని చెప్పారు మీరు గతంలో. సో ఇక్కడ పెద్ద చేయాలని అనుకున్నారు, మరి ఎలా? ఇప్పుడు ఇక్కడ ఏంది మనం ఇచ్చే సర్వీసెస్ ఏంటంటే బోనాలు పండుగ జనరల్ గ్రామాచారంలో ఇంట్లో పూజారులు ఉన్నారు. మంచి సంస్కృతి, మన గ్రామ సంస్కృతి అది. సో ఇక్కడ బోనాలు కూడా స్టార్ట్ చేసినాము. మళ్ళీ చిన్న టికెట్ రుసుము పెట్టేసి ఇక్కడ బోనాలు చేయించుకున్న వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. అంత మంత్రశక్తి ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చి బోనాలు చేసుకుంటే ఫ్యూచర్లో అంటే మేము పీఠం తరఫున కొంచెం రుసుము పెడతాం, టికెట్ అందుబాటులోనే ఉంటుంది. అది చేయించుకొని ఇక్కడ బోనాలు చేయించుకొని వాళ్ళ భోజనాలు బంధుమిత్రులకి పోతలింగానికి చిన్న బలి చేసి ప్రొసీజర్ ఉంటుంది. దానివల్ల భోజనాలు పెట్టుకుంటే 50 మందికి వాళ్ళ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. పిల్లలు ఉన్న వాళ్ళు మంచిగా సెటిల్ అవుతారు. పిల్లల భవిష్యత్తు మారుతుంది. కొంతమంది పిల్లల జాతకాలు బాగుండకపోవచ్చు, వాళ్ళ ఉద్యోగాలు లేకపోవచ్చు, వాళ్ళ సెటిల్మెంట్లో కష్టాలు వస్తాయి. అందరు సెటిల్ కాదు కదా ఫాస్ట్గా. సో వాళ్ళు అర్చన చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు అనేది సెటిల్ అయిపోతుంది. అంటే ఈ టెంపుల్కు మరి సండేనా ఎట్లా ఏ డే అనే ఉందా? ఎన్ని రోజులు రావచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. సండే చేయొచ్చు, మంగళవారం అమ్మవారు విశిష్టము, రేణుకామాతకి మంగళవారం విశిష్టము, దుర్గమ్మ శుక్రవారం విశిష్టం కాబట్టి ఏ రోజైనా రావచ్చు. వాళ్ళ తిథులు మనం మాట్లాడుకొని సండే కూడా పెట్టుకోవచ్చు. పూజలు ఎట్లా జరుగుతున్నాయి? డైలీ నార్మల్ పూజ, ఎందుకంటే సిద్ధయోగ పీఠం కదా, ఇక్కడ అర్చకత్వం అవన్నీ ఉండవు. ట్రైన్డ్ పూజారి ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి నేర్పించాము. జనరల్ పూజలు ఉంటే మేము పీఠం కింద ఉంది కాబట్టి ఇప్పుడు నా సిద్ధపీఠం కింద ఉంది కాబట్టి ఏ దోషాలు ఉండవు. బ్యాకప్ హోమాలు అన్నీ జరుగుతుంటాయి, పీఠం తరఫున అన్నదానాలు జరుగుతుంటాయి, అవన్నీ నడుస్తుంటాయి. ఇలా మీ మనసులో ఏముంది అసలు ఈ టెంపుల్ ఎక్కడ చేయాలి? ఇప్పుడు ఏంటంటే ఈ టెంపుల్ వేసేస్తే నలుగురిలోకి తీసుకెళ్ళాలి. సిద్ధయోగంలో గ్రామదేవతని కౌలాచారంలో ప్రతిష్ఠించిన ఏకైక టెంపుల్ తెలంగాణలో ఇది ఒకటే. సో ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే ఈ సర్వీస్ అందరికీ అందిద్దాము.
సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బోనాల పండుగతో పాటు ఎవ్రీ అమావాస్య అమ్మవారి ఆజ్ఞ వచ్చింది ఏంటంటే ఒక సిద్ధ హోమం చేద్దామని. ఎవ్రీ అమావాస్య ఇక్కడ సిద్ధ 1 month అమావాస్య తర్వాత పౌర్ణమి మళ్ళీ అమావాస్య. సో నెలకు ఒకసారి అమావాస్య వస్తుంది కాదు. ఎవ్రీ అమావాస్య ఇక్కడ మేము సిద్ధ హోమము హెల్త్ క్యాంప్ 2 స్టార్ట్ చేద్దామని. ఫస్ట్ హోమం ఉంటుంది. ఈ హోమంలో ఏంది ఎవరు చూడు పితృదోష, నరఘోష, నాగదోషాలతో పుడుతున్నారు. ఇది కలికాలంలో పెద్ద ప్రాబ్లం ఇది. సో మనం చేసేది ఏంది, అమావాస్య రోజు సిద్ధదుర్గ కుటుంబ సురక్ష కవచ హోమం చేస్తాం. కుటుంబాలన్నీ విడిపోతున్నాయి, భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో విభేదాలు, ఎటు చూసినా ఏ కుటుంబం కూడా ఆనందంగా లేదు. ఇప్పుడు ఉన్న కూడా కష్టాలు, పితృదోషాలు శాంతి లేకపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ హోమంలో మనం పాల్గొన్న వాళ్ళకి ఫస్ట్ ఏంది పితృదోషాలు పోతాయి. అది వెరీ ఇంపార్టెంట్. పితృ శాంతి ఇస్తేనే కుటుంబం ముందుకు పోతుంది. సో ఫస్ట్ అమావాస్య వెరీ ఇంపార్టెంట్. దుర్గా పూజలో, శక్తి పూజలో అమావాస్య ఎంత ఇంపార్టెంటో పౌర్ణమి అంత ఇంపార్టెంట్. అది చాలామంది అమావాస్య నైట్ బయటికి పోతుంటారు కానీ ఆ రోజు ఉపాసన చేయాలని తెలియదు. ఆ రోజు రాత్రి సాయంత్రం దుర్గా పూజ చేయాలి, అది ఎవరు చేయరు. అమావాస్య కూడా ఇంపార్టెంట్, పౌర్ణమి కూడా ఇంపార్టెంట్ శక్తి పూజలో. అమావాస్య రోజు ఏంటి అంటే నెగిటివ్స్ పోతాయి, దోషాలు, తలరాత మార్చే అవకాశం ఆ రోజే ఉంటుంది. జాతకంలో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ రోజు చేస్తే పోతాయి. సో అమావాస్య కూడా చాలా విశిష్టమైంది. ఆ రోజు దుర్గా సురక్ష కవచం అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. కుటుంబాల్లో ఉన్న నాగదోషాలు పోవడం వల్ల కుటుంబాలు కలిసి ఉంటాయి, కలిసి ప్రోగ్రెస్ అవుతారు, పిల్లలు సెటిల్ అవుతారు, టైంకి మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన టైంకి పిల్లలు పుట్టాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి ఏ సగం జరగట్లేదు తెలుసు కదా. ఇప్పుడు లేట్ మ్యారేజ్లు, పిల్లలు లేదు, ఫెర్టిలిటీ సెంటర్కి పోతే తప్ప పిల్లలు న్యాచురల్గా కూడా పుట్టట్లే, గర్భవతి అయినా సిజరీనే, న్యాచురల్ చాలా తక్కువ. సో ఇవన్నీ మనం రీప్లేస్ చేయాలంటే పితృశాంతి జరగాలి భూమి మీద. సో దానికి అమావాస్య రోజు ఆ దుర్గా సురక్ష కుటుంబ సురక్ష కవచ సిద్ధ హోమం చేద్దామని నిర్ణయించడం జరిగింది. ఫ్యామిలీ మొత్తం పాల్గొనాలి అందులో. భార్యాభర్తలు రావచ్చు, సింగిల్ కూడా రావచ్చు. పెళ్లి కాని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రావచ్చు. సింగిల్ వాళ్ళకి ఒక చిన్న రుసుము ఉంటుంది, కుటుంబము దంపతులకు ఒక రుసుము ఉంటుంది. చాలా అందుబాటులో తక్కువ రుసుమే పెడతాము. ఇప్పుడు ఎన్ని హోమాలు ఉంటాయి? ఒకటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకటే హోమగుండం ఉంటుంది. వాళ్ళందరి పేరు మీద సంకల్పం చేసి అందరితో ఎంతైనా రావచ్చు. 2 hours అయిపోతుంది. 100 మంది వచ్చినా 2 hours ఫినిష్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళు ఏమంటే ఇప్పుడు నేను అడుగుతాం మిమ్మల్ని క్వశ్చన్, ఈ హోమాల వల్ల ఇవన్నీ జరుగుతాయని అంటే నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. మరి సో పితృదోషాలు పోవటం, పిల్లలు పుట్టడము అంటే ఇవి ప్రజలు అవసరం అంటారా? అదే అవసరమే కదా నాన్న. స్పిరిచువాలిటీ అనేది ఆధ్యాత్మిక క్షేత్రం అంటే సైన్స్ ఆఫ్ గాడ్, యోగం. ఇప్పుడు ఏమైంది, మెయిన్ పాయింట్ హిందూయిజం బ్యాక్డ్రాప్ అయింది, గురుకులాలు లేవు. ఎంతసేపు హిందూ మతంలో అది బ్రిటిషర్స్ చేసిండు, అది మన తప్పు కాదు. బ్రిటిషర్స్ గురుకులాలను నాశనం చేసి గురువులను దూరం చేసిండు ప్రజలకి. అంటే ప్రజలు వీక్ అయిపోయిండ్రు. ఇప్పుడు గురుకులాలు కూడా చాలా తక్కువనే ఉన్నాయి, పూజారులు లేరు, మార్కెట్లో పూజారులు లేరు. హిందూ మతం ఏంది, సరే బ్రిటిష్ రూల్ అయిపోయాక అందరూ హిందూ మతాన్ని నిలబెట్టుకోవాలనే క్రేజ్లో ఆలయాలు కట్టుకుంటూ వెళ్తున్నారు. చాలా ఓవర్ ఆలయాలు అయిపోయినాయి. ఎందుకు ఇన్ని ఆలయాలు? దైవాజ్ఞ లేనిది ఆలయం కట్టద్దు. అది తెలియక సరే అది ఇన్ని రోజులు జరిగింది. ఎందుకంటే మనం రక్షించుకుందామని మన హిందూ కల్చర్లో ఎక్కడ చూసినా ప్రతి కాలనీకు ఆలయం ఉండాలి అన్న ట్రెండ్లో పోయారు ఇన్ని రోజులు. ఎక్కడ లేఅవుట్ వేస్తే టెంపుల్కి ఒక ప్లేస్ పెట్టి టెంపుల్ కట్టదు. ఎందుకు టెంపుల్? దేవుడు అనుమతి లేని గుళ్ళు కట్టదు. హిందూ భక్తులు నేను అదే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవ ప్రతిష్ఠ అండి. అక్కడ ఏ దేవుడు వస్తాడు, దేవుడు ఆజ్ఞ ఉందా, అప్పుడే టెంపుల్ నిర్మించండి. ఇష్టానుసారం మీకు ఇష్టం కాబట్టి, నీకు ఇష్ట దేవుడు ఉన్నాడు కాబట్టి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నీకు నచ్చిన చోట నువ్వు టెంపుల్ కట్టడానికి వీలు లేదు. అలా చేయకూడదు, అది పాపం కిందకి అవుతుంది. లేఅవుట్ చేస్తే అందులో కంపల్సరీ వాళ్ళకి ఇష్టం ఉన్న దేవునికి, ఇప్పుడు అంటే ఇక నేను చెప్పొద్దు కానీ వాళ్ళకి ఇష్టం ఉన్న దేవుడినే పెడుతున్నారు. ప్రజలకు నొప్పిచ్చేస్తారు. ఆ దేవుడు ఇక్కడ వచ్చేస్తే జరిగిపోతుంది అన్నట్టు. టెంపుల్ ఏదో మన కాలనీలో టెంపుల్ ఉండాలి, అది చాలా తప్పండి. అలా చేయదు. ఇంట్లో పెట్టుకో, నీ దేవాలయం అంటే నీ ఇంట్లో పూజ పెట్టుకో. కానీ నీ కాలనీలో దేవుడు ఉండాలి కాబట్టి నీకు నచ్చిన దేవుని టెంపుల్ కట్టడానికి వీల్లేదు. దైవ ప్రశ్న వేయాలి, దానికి సిద్ధ గురువు ఉండాలి, ఆడ దైవ ప్రశ్న వేయాలి, దేవుడు ఒప్పుకోవాలి, ఏ దేవుడు రావాలి, దాని కాలజ్ఞానం ఉంటుంది. కాలజ్ఞానానుసారైనా ఏ దేవుడు టెంపుల్ ఎక్కడ కట్టాలి నిర్ణయించినాకనే కట్టాలి. ఇష్టం ఉన్నట్టు మీ ఫేవరబుల్ చేయకండి. అట్లా కట్టిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో రీసెర్చ్ చేయండి. ఇప్పుడు నచ్చిన టెంపుల్, మన టెంపుల్ కట్టిన ఫ్యామిలీస్ ఎట్లా రీసెర్చ్ చేస్తే వెళ్తుంది వాళ్ళకి. అట్లా నచ్చిన టెంపుల్ కట్టిన ఫ్యామిలీస్ ఏం బాగాలేవు. ఇప్పుడు
దైవ అనుగ్రహం లేదు నీకు, దైవ ఆజ్ఞ లేక నువ్వు ఫోర్స్ఫుల్గా కట్టావు. సో అది వెరీ డేంజర్. అది తెలుసుకోవాలి, ప్రతి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు దేవుని ఫోర్స్ నువ్వు చేయకూడదు, దేవాజ్ఞ పాలించు. ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి, పట్టించుకుంటోట్లేడు. నువ్వు కొత్త టెంపుల్ ఎందుకు మనకి? పాత టెంపుల్స్ ఉన్నాయి, జీర్ణోద్ధరణ చేయి. కూలిపోయిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి, వాటిని నిర్మించు. రాజులు కట్టిన ఆలయాలు ఉన్నాయి, వాటిని పునరుద్ధరించండి. వాటిని వదిలేస్తావు, నీ సిటీలో నీ ఇంటి బాగా ఆలయం కట్టుకుంటావు. చాలా తప్పది. ఎక్కడ దేవుడు వెళ్తాడు ఆయన ఇష్టం, దేవలీల. దేవుడు నిర్ణయించుకుంటాడు ఎక్కడ వెళ్ళాలి. మనం ఉన్న ఎన్నో మనకి పిలిగ్రిమేజెస్ ఉన్నాయి, వాటిని వెళ్దాం చాలు కదా. అందుకే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే గురుకులను సపోర్ట్ చేయి. ఇప్పుడు షార్టేజ్ హిందూయిజంలో గురుకులాలు లేవు, పూజారి వ్యవస్థ కూలిపోయింది, కుప్పకూలిపోయింది. ట్రైన్డ్ పూజారీస్ లేరు, వేదం చదివిన వాళ్ళు అంతకంటే లేరు. పూజారిగా ఎవరన్నా అవుతే వాళ్ళకి పిల్లని ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు పిల్లని? అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకు? అందరూ సాఫ్ట్వేర్ కావాలి, ఉద్యోగస్తులు కావాలి, వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చేసుకుంటున్నారు. మరి సాఫ్ట్వేర్ చేసుకుంటే పుణ్యం వస్తుందా? రాదు కదా. ఆచార్యుడి దగ్గర దేవతా శక్తులు ఉంటాయి. ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి ఒక ఆచార్యుడి భార్య కావాలంటే. సో ఆ హిందూ మతంలో ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ పోయింది. హిందువులు టెంపుల్కి వెళ్తున్నారు, అటువైపు చూస్తారు. ఆ పళ్ళెం ముట్టిస్తే పళ్ళెం వేయాలా, లేకపోతే ఉండీలు వేయాలా, బయటకు వచ్చేసి కథం ఈరోజు ఏంది అసలు, ఈరోజు విశిష్టత ఏంది, మనం ఏం చేయాలి అని చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు. అదే మిగతా దాంట్లోకి వెళ్తేనే పొద్దుగాల 9కి పోయి లంచ్ బ్రేక్ దాకా అక్కడ టైం కేటాయిస్తారు. 5 నిమిషాలు ఉండలేకపోతున్నారు మనల్ని. దీన్ని ఇలా అదే అంటున్నా. ఇప్పుడు ఏంటంటే హిందూ మతం ఫ్యూచర్లో పూజారి వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆల్రెడీ కూలింది, రిపేర్ చేయండి. నేను హిందువులకు చెప్పేది, మీ సర్కిల్ మీ ఊర్లో ఎవరున్నారు, దాంట్లో పూజారి, గురువు, ఉపాసకులు, ఈ రేంజెస్, ఇవన్నీ స్టేజెస్ ఆఫ్ పూజారులు. పూజారి ఉంటాడు, ఉపాసకుడు ఉంటాడు, సిద్ధ గురువులు ఉంటారు. సిద్ధ గురువులు రేరు, కానీ ఉపాసకులు ఉంటారు, పూజారులు ఉంటారు కదా. వాళ్ళని ఫస్ట్ మీరు పోషించండి. టెంపుల్కి వెళ్ళి హుండీలో డబ్బులు వేస్తే ఎంత పుణ్యం వస్తుందో, పూజారిని, బ్రాహ్మణుని, సిద్ధగురుని, గురుకులాన్ని పోషించినా అంతే పుణ్యం వస్తుంది. ఈ సీక్రెట్ నార్త్ ఇండియాకి తెలుసు. సౌత్ ఇండియా మన తెలుగు స్టేట్లోనే వెనుకబడ్డాం. కర్ణాటకలో కూడా తెలుసు, చాలా ఆశ్రమాలు ఉన్నాయి, చాలా గురుకులాలు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక ఆడ వాళ్ళు గురువుని నమ్ముతారు. మన స్టేటే వెనుకబడ్డాము. సో ఇప్పుడు చాలా ప్రాబ్లంలో ఉంది హిందూ మతం. పూజారులను పోషించండి ఫస్ట్. పూజారిని పోషిస్తే దేవుని పూజించినట్టే. ఒక సిద్ధ గురువుని పోషిస్తే, గురుకులను పోషిస్తే 1000 గోవుల పుణ్యం వస్తుంది. గోవులను పూజించడం ఎంత గొప్పదో, ఓ గురుకులాన్ని పోషించడం అంతే గొప్ప. ఒక గురుకులాన్ని పోషిస్తే 1000 గోవుల పుణ్యం వస్తుంది. సో గురుకులాన్ని సపోర్ట్ చేయండి, గురువులను సపోర్ట్ చేయండి, సిద్ధ ఉపాసకులను సపోర్ట్ చేయండి. ఫ్యూచర్ జనరేషన్స్కి యోగులు లేకుంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది. నువ్వు దేవుడితో ఎట్లా కమ్యూనికేట్ చేస్తావు, దేవుడితో ఎలా మాట్లాడుతావు, నీ కోరికలు ఎలా చెప్పుకుంటావు, అర్చకత్వం ఎలా చేస్తావు, అర్చకుడే లేకుంటే పూజలు ఎలా జరుగుతాయి, పూజ జరుగుతుంటే దేవుడు ఎలా సంతోషిస్తాడు? భూమి మీద ఉండడు అప్పుడు దేవుడు. సో హిందూ మతాలు ఇప్పటి నుంచి టెంపుల్స్ మీద ఆపండి, పాత టెంపుల్ నిలబెట్టండి, కొత్త గురుకులాలను స్థాపించండి. మీ చుట్టూ ఉన్న గురువులను ఫస్ట్ పోషించండి. నా దగ్గరికి రామని చెప్పట్లే, మా గురుకులం కూడా అదే పరిస్థితి ఉంది. మునిగిపోయే స్టేజ్లో ఉన్నాం మేము కూడా. ఫండ్స్ లేవు, డొనేషన్స్ లేవు. కానీ అట్లీస్ట్ మీ దగ్గర ఉన్న ఉపాసకులన్నా మీరు పోషించి చూడండి ఫస్ట్. అది నా సందేశం. ఇప్పుడు ఈ మీ దగ్గరికి వచ్చి యాగం చేయాలంటే వాళ్ళు అంటే ఏమన్నా నియమ నిష్టమాలు ఉన్నాయా, లేకపోతే ఎలా రావాలి? ఆ రోజు వేసుకున్నటువంటి డ్రెస్సులు ఏంది? ఏం లేదు, జనరల్ డ్రెస్సెస్, శారీస్, లేడీస్ వీలైతే శారీస్, జెంట్స్ హోమానికి వచ్చినప్పుడు లుంగి, కండువా తెచ్చుకుంటే సరిపోతుంది అంతే. మీరు అందులోనే మొత్తం మనమే మెటీరియల్ అంతా మన దగ్గరే ఉంటుంది, పూజ విధానం అంతా మనమే చేస్తాము. ఈ అడ్రస్కి రావాలి. ముందు రోజు ఏమన్నా మనకు ఇక్కడ మన నంబర్స్ మీకు ఇప్పుడు మా వీడియోలో మన నంబర్స్ ఇస్తాము. మీ పేరు, మీ గోత్రము, ఎంతమంది అవుతుంది, ఎందుకంటే ప్రసాదం కూడా చేయాలి కదా, హోమైన ప్రసాదం కూడా పెట్టాలి కాబట్టి ఎంతమంది వస్తున్నారు, ఎంత పనులు మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటరు. డైరెక్ట్గా వస్తే కూడా ఓకే, కానీ ముందు ఇన్ఫర్మేషన్ ఇంకా బెటర్ ఉంటుంది. ప్రసాదం తయారు చేయడానికి మనకు కూడా అనుకూలంగా ఉంటుంది. అమావాస్య రోజేనా గురుగారు? మరి ఇది ఓన్లీ అమావాస్య, ఫస్ట్ అమావాస్య స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అమావాస్య రోజే తలరాత మారుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు తలరాత మార్చలేము. ఈ సందర్భంగా ఈ సిద్దిపేట ప్రజలు కావచ్చు, త్రూఅవుట్ తెలంగాణ ప్రజలు కావచ్చు, ఏం చెప్పారు? లేదు, ఈ అమ్మవారి ఇక్కడ వెలిసింది సిద్ధ యోగంలో, గ్రామాచారంలో కౌలాచార ప్రతిష్ట ఏకైక రేణుకామాత టెంపుల్ స్టేట్ మొత్తంలో ఇది ఒకటే కౌలాచార ప్రతిష్ట చేసిన టెంపుల్. తర్వాత నేను గోదావరికంలో రేణుకామాత నేనే చేసినది, కానీ ఫస్ట్ టెంపుల్ ఇదే. ప్లస్ ఇక్కడ కులగురు పీఠం, ఇక్కడ మీరు ధ్వజస్తంభం చూస్తున్నారు కదా, కులగురు పీఠం ఇంకెక్కడ లేదు. ఇక్కడ కులగురు పీఠాన్ని కూడా స్థాపించాను. సో ఇక్కడికి వస్తే పితృ దోషాలు ఎందుకు పోతాయంటే కులగురువు ఉన్నాడు. కులగురు ఉన్న చోట పితృ దోషాలు ఈజీగా పోతాయి. ఇప్పుడు పితృ దోషాలు, నాగ దోషాలకి ఏంది, అందరు వేరే స్టేట్ పోతున్నారు. ఎందుకు అంత అవసరం ఏంది? సిద్ధగురువు మనం ఇక్కడే ఉన్నాం, మన శక్తులు కూడా మనకు ఉన్నాయి. ఇక్కడ కూడా దేవత వెలిసింది,
ఇక్కడికి వచ్చి కోరికలు తీర్చుకోండి, ఆ సుఖ సంతోషాలు ప్రార్థించండి అనేది నేను ఆ మెసేజ్ ఇస్తున్నాను అందరికీ. మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను. మనోళ్ళు ఆ, కార్తీక మాసం వచ్చినట్టు ఇంక అందరూ శివుడి వైపు వెళ్తారు. ఇప్పుడు అయ్యప్ప మాల నడుస్తుంది, అందరూ అయ్యప్ప కాని వాళ్ళు అంటారు. సో నేనేంటాను అంటే మిగతా అన్ని లిటిల్ అన్నీ కూడా మర్చిపోతారు. ఊళ్ళో దేవుని ఉన్న మన పక్కన ఉన్న దేవుని, మన ఇంటి పక్కన ఉన్న దేవుని, మన గ్రామంలో ఉన్న దేవుని అది ఎప్పుడో బోనాల పండుగ అప్పుడే పోవటం, బోనం పెట్టడం, దప్ప పోయించడం అనేది జరుగుతుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అసలు సరైన లేదంటారా? అంటే ఉండాలి, డివైడ్ కావాలి కదా. ఇప్పుడు ఎవరు కులదేవతను వాళ్ళు పట్టించుకోవట్లే. కుల సంఘాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళ కులదేవత ఎవరో ఐడెంటిఫై చేసుకోండి, దాని కమిటీ చేసుకోండి, పోషించండి. నిత్య పూజారిని అపాయింట్ చేయండి. పూజారులే లేరు, సో నిత్య పూజారిని అపాయింట్ చేయండి. కొంచెం మీ ఇప్పుడు వేరే మతం ఎందుకు ప్రాస్పరస్ అవుతున్నాయి, క్రిస్టియానిటీ కానీ వేరే మతంలో వాళ్ళ సంపాదనలో కొంత పర్సంటేజ్ గురువులకు ఇస్తారు అక్కడ, అది ఆచారం. అది ఇక్కడ అసలు హిందూ మతం లేదు. పోయి హుండీలో డబ్బులు వేస్తాడు, అర్చన టికెట్ తీసుకొని విఐపి దర్శనం చేసుకుంటాడు దేవుడికి. కానీ ఆ గురువులని గురుకులని అసలు పోషించారు. ఇది వెరీ వెరీ మైనస్ పాయింట్. మనకి వేరే మతంలో అడ్వాంటేజ్, వాళ్ళలో ఇంత పర్సంటేజ్ గురువులకి, వాటికి ఆడ టెంపుల్ గురువు కలిసి ఉంటాడు ఆడ. ఇక్కడ మైనస్ పాయింట్ అయింది మనకి. టెంపుల్ వేరు, గురుకులం వేరే ఉంది. ఒక్క గురుకులం బాగుంటే 1000 గుళ్ళు కట్టచ్చు. అది సో గురుకులం ఇంపార్టెంట్, గురువులు ఇంపార్టెంట్, పూజారులు ఇంపార్టెంట్. సో మళ్ళీ మనం ఏం చేయాలంటే డివైడ్ కండి. ఎవరి టెంపుల్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోండి. ఎవరి గ్రామాలకు వెళ్ళండి. మళ్ళీ మీ గ్రామ దేవత ఎవరు, మీరు ఏ నుంచి వచ్చిండ్రు, మీ పూర్వీకులు ఏ గ్రామం నుంచి వచ్చిండ్రు, వెళ్ళండి గ్రామంకి వెళ్ళండి. మీ గ్రామ దేవత ఎవరు ఐడెంటిఫై చేసుకోండి. ఆమె కులదేవత అయితే అక్కడ మళ్ళీ ఒక కమిటీ ఫామ్ చేయండి, డొనేషన్స్ ఇవ్వండి, ఆవిడ పూజారిని పెట్టండి. గుళ్ళు మంచిగా చూసుకోవాలి. ఏదైతే పూర్వం నుంచి వచ్చిన ఆచారం ఉందో, బోనాలు ఉన్నాయి, ఇంకేదైనా కావచ్చు, ఆచారం కంప్లీట్ ఫాలో అవుతూ ఉంటే బెటర్. 19వ తారీఖు ఏదో ఉందని చెప్పారు. లేకపోతే ఈ అమావాస్య 19th వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఆ వ్యవస్థ. సో ఎవ్రీ మంత్ ఉంటుంది. మన నంబర్స్ తీసుకొని మీరు కాంటాక్ట్ చేసుకొని ముందే మీరు ఇన్ఫామ్ చేస్తే బెటరు. లేదా డైరెక్ట్ రావచ్చు. మార్నింగ్ 10:30కి హోమం స్టార్ట్ అవుతుంది. సో అమావాస్య డేట్స్ ప్రతి నెల చేంజ్ అవుతుంది కాబట్టి ముందు తెలుసుకొని, ఫోన్ చేసి తెలుసుకొని రాండి అనేది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇదండి మరి ఏదైతే మన సిద్దిపేట జిల్లా రాజగోపాల్పేట విలేజ్ నంగూరు మండలం ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయము, కౌలాచారు పీఠము, మరి కులగురు ఉన్నటువంటి ఏకైక టెంపుల్, మరి శ్రీ సిద్ధగురు కాళీచరణ్ దాస్ దత్తసాయి గారు నిర్వహిస్తున్నటువంటి అమావాస్య రోజు మరి దేవతలు కావచ్చు, కుల దేవతలు కావచ్చు, వారి యొక్క దోషాలు పోజే విధంగా ఈ అమావాస్య అంటే ఈ నెల 19 డిసెంబర్ 19, 2025 నుంచి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు, సర్పదోషాలు కావచ్చు, మరి మిగతా ఏ దోషాలు ఉన్నా కూడా పితృదోషాల నివారణ కోసము, నాగదోషాల నివారణ కోసము ఈ 19వ తారీఖు నుంచి మేము నిర్వహిస్తున్నాము. ఎవరైనా పాల్గొనవచ్చు. వారికి వంశాభివృద్ధి కావచ్చు, మరి కుటుంబ ఏదైతే పిల్లలు సంతాన సాంఫల్యం కావచ్చు, అలాగనే చూసినట్టయితే వాళ్ళకు జాబ్ అంటే బిజినెస్ రంగంలో మంచి అవకాశాలు కానీ, జాబ్ కొట్టే విషయంలో కానీ, త్వరగా పెళ్ళిళ్ళు జరిగే విషయంలో కావచ్చు, మరి ఏదైతే దీర్ఘకాలిక చిన్న చిన్న రుగ్మతలు ఉన్నా కూడా అవన్నీ కూడా అలాంటి దోషాలన్నీ పోయే విధంగా ఉండేటందుకే అమావాస్య అనేది చాలా మంచి రోజు. ఆ రోజు మనం నిర్వహిస్తున్నాం. ఎవరైనా రావచ్చు. ఇంట్లో వయసులో ఉన్నవాళ్ళు, భార్యాభర్తలు సింగిల్గా కూడా వచ్చి ఈ యొక్క దోషాలను నివృత్తి కోసము కాంటాక్ట్ కావాలని కూడా తెలియజేస్తున్నారు. అడ్రస్ కోసం నేను చెప్పినట్టయితే సింపుల్, ఆల్రెడీ నెంబర్ ఉంటుంది కింద, మనకు లొకేషన్ కూడా పెట్టే ప్రయత్నం చేద్దాము. సిద్దిపేట జిల్లా మరి రాజగోపాల్పేట గ్రామము నంగూరు మండలంలో ఉన్నటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మరికొద్ది రోజులలో కూడా చాలా అభివృద్ధి కాబోతున్న సందర్భము. అలాగే ఇక్కడ గురుకులం కూడా స్థాపించేందుకు గురుగారు సిద్ధంగా ఉన్నారు. సో ఇది చేయాల్సిందల్లా మీకున్నటువంటి ఏవైతే దోషాలు పోగొట్టుకోవటం, ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. తెలంగాణలోనే మొట్టమొదటి పీఠంగా విరజిల్లబోతున్న ఈ యొక్క దేవాలయానికి మీకున్నటువంటి దోషాలు మీరు చెక్ చేసుకోండి, ఖచ్చితంగా పాల్గొనండి.